లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ అయిన రాఘవి సుధా గారు ఉన్నారు. మీరంతా చూస్తున్నారు గత ఎపిసోడ్స్ నుంచి మన లా ఆఫ్ అట్రాక్షన్ లో మంచిగా ట్రావెల్ చేస్తున్నాం మేడంతో కలిసి. మరి ఇవాళ కూడా మేడంని కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని సింపుల్ ఆన్సర్స్ ని మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు కామన్గా చూసుకుంటే చాలా మంది జాతకంలో యోగాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుంటే అందరికీ కావాల్సింది మనీ, సంపద అనేది అందరికీ కావాలి. అండ్ ఇప్పుడు మన లైఫ్లో కానీ మన లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి, సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు అసలు ఎర్న్ చేస్తామా లేదా, ఎర్నింగ్ కెపాసిటీ ఉందా లేదా, అసలు ఎర్న్ చేయొచ్చా అనే దాని చేయగలము. సో యోగాలే కరెక్ట్, అది నువ్వు కరెక్ట్ వర్డ్ వాడావు. యోగాలు బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము. యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే 2 ప్లానెట్స్ కలయిక, 2 గ్రహాల కలయిక అనమాట. దాన్ని యోగం అంటాము. దాంట్లోనే అవయోగం కూడా చెప్పుకోవాలన్నమాట. రాజయోగాలు ఉంటాయి, ధనయోగాలు ఉంటాయి, అవయోగాలు ఉంటాయి. అంటే ఏంటంటే 3 మనం ఈ 9 ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము, రాశి పట్టి ఎక్కువ చూడము. ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం. చెప్పచ్చు, కొంతవరకే చెప్పగలం. బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధనయోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట. అంటే ఇదివరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న అంటే ఎప్పుడు అవుతారు అనేది వెరీ ఇంపార్టెంట్. అది జాతకంలో కనిపిస్తుంది, తప్పక కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే 9th లార్డ్, 2nd లార్డ్, 11th లార్డ్ అనమాట. బాగా ధనం సంపాదించాలి అంటే ఈ 3 చూసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు 12 వస్తాయి, లగ్నం నుంచి చూసినప్పుడు భావాలు 12 భావాలు అంటాం. భావాలు అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట. సో 2nd హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఈ 3 ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మనం ధనయోగాలు కూడా చెప్పుకుంటాము. అలాగే లక్ష్మీ యోగాలు అని ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు, గురువు, ఇవి 2 కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే మనకి 2వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 9వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 11వ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటాయి. ఓకే. సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరైపోతారు లార్డ్స్, ఎందుకంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. 12 హౌసెస్కి మనం రాసినప్పుడు లార్డ్షిప్స్ మనం మాట్లాడుకుంటాము. సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయిక 2nd లార్డ్, 2nd భావం లార్డ్, 9th భావం లార్డ్ కలిసి ఉన్నారు అంటే అదొక ధనయోగం, లక్ష్మీ యోగం అంటాం అనుకుంటాం. అలాగే ఎక్స్చేంజ్ 2nd లార్డ్ 9th లో ఉన్నా, 9th లార్డ్ 2nd ఉన్నా, లేకపోతే 11th లార్డ్తో కలిసి ఉన్న లాభంలో, సో దానికి ధనయోగాలు అంటాం అనమాట. ఇంట్రొడక్షన్ ఇదే. మ్యామ్, ఇప్పుడు కుంభజాతకులకి ఏ కాంబినేషన్లో ఉంటే మంచి ధనయోగాలు? ధనయోగాలు అంటే ఏంటంటే ఎప్పుడు మనం మాట్లాడుకునే 2nd హౌస్ ముఖ్యంగా ఎక్కువ మాట్లాడుకుంటాం. అలాగే 9 లాభం అంటే 11వ భావం, 9వ భావం, ఇవి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో కుంభ జాతకులకి, కుంభ లగ్నం వాళ్ళకి, లగ్న జాతకులకి అనుకుంటాము 2వ ఇల్లు ఏమవుతుంది మనకి, మీనం అవుతుంది. మీనంకి అధిపతి ఏమో మనకి గురువు. నేను ఇందాక చెప్పినట్టు మొదట్లో చెప్పినట్టు అక్కడ కాంబినేషన్ ఏదైనా టచ్, జూపిటర్ టచ్ కానీ మనకి శుక్రుడు టచ్ కానీ వస్తే కూడా చాలా మంచిదని చెప్పాను. అలాగే ఏంటంటే మనం 9th లార్డ్ అంటే వీళ్ళకి శుక్రుడు అయ్యారు అనమాట. శుక్రుడు టచ్, 10th లార్డ్ ఏమో మనకి కర్మకారకుడు, నేను అన్నట్టు కుజుడు అయ్యారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి 9th లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది, 2వ ఇంట్లో అవుతుంది.
నైన్త్ లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే నైన్త్కి సెకండ్కి టచ్ వచ్చింది. సో అపారమైన సంపద ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే. సో అందరూ సహకరిస్తారని చెప్పొచ్చు. సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ నుంచి ట్రెడిషనల్గా వచ్చే ఆస్తులు ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇంకోటి చెప్పుకోవాలంటే రాజులు రాణిలు మనం చెప్పుకునేవాళ్ళం ఇదివరకు, అలాంటి సంపద ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట ఈ సింపుల్ కాంబినేషన్కి. ఇంకా మిగతావి చూసుకోవాలి, మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం. ఏదైనా సరే జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది జనరల్ అంటే ఏంటంటే మనకి చదువు చెప్పినప్పుడు మనం నేర్చుకున్నప్పుడు ఏమేమి చెప్తామో అదే మనం చెప్తున్నాం అనమాట. సో అంటే ఏంటి, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది వీళ్ళకి అని అర్థం. ఎందుకంటే శుక్రుడిని మనం ఎప్పుడు కూడా లక్ష్మీ స్వరూపం కింద చూస్తాం, అంటే అపారమైన సంపద ఉంది అని లెక్క అనమాట. సో ఇది వెరీ గుడ్ కాంబినేషన్, ఈ జాతకులకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఇంకా ఏంటంటే మనకి 11th లార్డ్ మళ్ళీ గురువు అయ్యాడు. సెకండ్ అండ్ 11th లార్డ్ ఎగ్జాల్టేషన్, కానీ 6th అవుతారు. దాంట్లో కూడా సంపద వస్తుంది, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చూసాము అంటే చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలి. అండ్ లగ్నాధిపతి అంటే శని భగవానుడు మనకి 9th ఎగ్జాల్టేషన్, తులాలో ఎగ్జాల్టేషన్ అయినా అంటే ఏంటి, మనకి లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ అయినా కూడా అన్నీ ఇస్తాడు. అంటే ఏంటంటే ఒక్కొక్క దానికి ఎంత పర్సంటేజ్ అనేది మనం చూసుకోవాలి. సో ఇవన్నీ చూడాలంటే వ్యక్తిగత జాతకం మనం పరిశీలించుకోవాలన్నమాట. ఈ ఎగ్జాల్టేషన్ బాగుంటుంది, అలాగే టచ్ సెకండ్ అండ్ 9th లార్డ్ టచ్. జూపిటర్ అంటే గురు శుక్రుల కలయిక, మళ్ళీ అది ఎక్కడ ఉంది కలయిక అది చూసుకోవాలి. ఇవన్నీ చూసినప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు కుజ గురు కలయిక అనుకుందాం కాసేపు, అది ఏ హౌస్లో ఏ భావంలో ఉందో చూసి దాన్ని బట్టి ఎంత మోతాదు వీళ్ళు సంపాదించగలరు, ఎలా సంపాదిస్తారు, ఎంత వస్తుంది వీళ్ళ జీవిత కాలంలో అని కూడా చెప్పగలం అనమాట. జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే మన శుక్రుడు సెకండ్ హౌస్లో ఎగ్జాల్టేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను అన్నట్టు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ సెకండ్ అండ్ 9th లార్డ్ టచ్ అది కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే మనం చూసామంటే 11th లార్డ్ సెకండ్ లార్డ్ ఇక్కడేమో మనకి గురువు అయ్యారు కనుక గురువు మంచి పొజిషన్లో ఉన్నా కూడా మనం చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అంటే ఏంటంటే లగ్నంలో ఉన్నా కూడా అంటే ఈ కుంభంలోనే ఉన్నా కూడా అది కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఏంటంటే వాళ్ళకి డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నట్టే, సంపద వాళ్ళ దగ్గర ఉన్నట్టే అనమాట. సో అది కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మనం 5th లార్డ్ గురించి మాట్లాడుకోవాలంటే అంత 5th లార్డ్ అంత ఇవ్వలేడు, కానీ లక్ష్మీ యోగంలో మరి పాటలు అంటే రోజువారీ ఖర్చు కానీ రోజువారీ జీవితం కానీ ఎలా ఉంటుంది, ఎలా ముందుకు సాగుతారు అంటే ఏంటి, బ్యాంకింగ్లో ఉంటారా లేకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంటారా. సో ఇవన్నీ మనం చూసాము అంటే మనం 5th లార్డ్ గురించి అంత ఎక్కువ మాట్లాడుకోవక్కర్లేదు, బట్ ఈ ప్లేస్ అ రోల్ అనమాట. అందుకనే ఎప్పటికైనా మనం ఏంటంటే యాజ్ అ హోల్ పిక్చర్ చూడాలి అని చెప్తూ ఉంటాను అనమాట. చూస్తే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా మనం లక్ష్మీ యోగాలు ధన యోగాలు చెప్పుకుంటాం.